బాక్స్ ఆఫీస్ రాక ఈ సినిమా ఎవరిదో తెలుసు కదా, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ది. అయితే సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాడు దర్శకుడు. అయితే ఆ పోస్టర్లో అల్లు అర్జున్ని ఒక దయ్యంలా చూసిన జనాలు ముక్కున వేలు వేసుకున్నారు. అయ్యో, పుష్పలో అయితే ఒక ఎర్రచందనం దొంగలా, ఇంకా రాకాలో అయితే ఏకంగా తోడేలు అంటే రాత్రిపూట దయ్యంలా మారే క్యారెక్టర్ అన్నమాట. అయితే ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో అసలు కిక్ ఇచ్చే సీక్వెల్ వేరే ఉంటుందట. అది కూడా నెక్స్ట్ రిలీజ్ అయ్యే గ్లిమ్స్ లో చూడబోతున్నారట. మరి ఆ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాకా ఒకటి. సినిమా అధికారికంగా ప్రకటించిన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్. ఒకవైపు పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను విస్తరించుకున్న బన్నీ, మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీ. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా భారీ చర్చ మొదలైంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు అంచనాలు ఉండడం సహజం. కానీ రాకా విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఈ సినిమా గురించి అధికారికంగా పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అభిమానులు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. పోస్టర్, టైటిల్, కాస్టింగ్, షూటింగ్ అప్డేట్ ఏది వచ్చినా అది ట్రెండింగ్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల విడుదలైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ కనిపించిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు ఆయనను ఎన్నో మాస్ క్లాస్ పాత్రల్లో చూసినా ఈ లుక్ మాత్రం పూర్తిగా కొత్తగా అనిపించింది. ఒకవైపు మిస్టరీ, మరోవైపు పవర్ఫుల్ ప్రెజెన్స్ తో కూడిన ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్ ను విపరీతంగా షేర్ చేస్తూ ఇది మరో చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టును ఎంపిక చేసుకుంటారనే విషయంపై చాలా కాలంగా చర్చ జరిగింది. అనేక మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ చివరకు అట్లీతో సినిమా చేయాలని నిర్ణయించుకోవడం అభిమానులకు సర్ప్రైజ్ గా మారింది. ఎందుకంటే అట్లీ సినిమాలు కమర్షియల్ అంశాలతో పాటు భారీ స్కేల్లో రూపొందుతూ ఉంటాయి. భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ ట్రీట్ కలగలిపి ప్రేక్షకులను అలరించే శైలి ఆయనది. ఇప్పుడు రాకా కూడా అదే స్థాయిని దాటి ఉండబోతుందని టాలీవుడ్, కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది హై వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా చేయలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో చిత్రీకరణ కొనసాగుతోందని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అట్లీ గత చిత్రాల్లో చూపించిన సాంకేతిక నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే రాకా విజువల్ పరంగా మరో స్థాయికి ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాకా చిత్రానికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆగస్టు నెలలోనే ఈ గ్లిమ్స్ విడుదల కావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ గ్లిమ్స్ కేవలం సినిమా టీజర్లా కాకుండా రాకా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఉండబోతుందని సమాచారం. సినిమా స్కేల్ ఎంత భారీగా ఉంటుందో, కథలోని మిస్టరీ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, విజువల్స్ ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ గ్లిమ్స్ ద్వారా చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులను మైండ్ బ్లో చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి త్రిబుల్ రోల్లో కనిపించనున్నారనే వార్త. ఇప్పటి వరకు తన కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు చేసిన బన్నీ ఒకే సినిమాలో 3 పాత్రలు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. అంటే 3 వేర్వేరు కాలాల్లో 3 విభిన్న వ్యక్తులుగా అల్లు అర్జున్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఒక పాత్ర గతంలో, మరోటి వర్తమానంలో, ఇంకొకటి భవిష్యత్తులో ఉండవచ్చునని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, లుక్, భావోద్వేగాలు ఉండేలా దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త నిజమైతే నటుడిగా అల్లు అర్జున్ కు ఇది మరో పెద్ద సవాల్గా మారనుంది. సంగీత విభాగంలో కూడా రాకా ప్రత్యేకతను సంతరించుకుంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం
అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సంగీతంతో యువతను ఆకట్టుకున్న ఆయన ఇలాంటి భారీ చిత్రానికి ఎలాంటి ఆల్బమ్ ఇస్తారో అని అంతా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది. ముగ్గురు ప్రముఖ కథానాయకులు ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. అంతేకాదు మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటి వరకు ఎక్కువగా పాజిటివ్ పాత్రలో కనిపించిన రష్మిక విలన్ తరహా పాత్ర చేస్తే అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించవచ్చు. అయితే ఈ విషయంపై కూడా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. ఇక రాకా విడుదల విషయానికి వస్తే ఈ చిత్రం 2027 ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ స్థాయి నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్ కావడంతో విడుదలకు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి రాకా ఇప్పుడు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అభిమానుల ఊహలకు రెక్కలు తొడిగిన ఒక భారీ సినీ విశ్వంలా మారిపోయింది. అల్లు అర్జున్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న గ్లిమ్స్ ట్రిపుల్ రోల్ కాస్టింగ్ కు సంబంధించిన వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, పుష్ప తర్వాత బన్నీ నుంచి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఏదో ప్రత్యేకమైన అనుభూతిని అందించే చిత్రంగా రాకా మారే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.